మందిరంలో వందల సంవత్సరాలుగా యెహోవా వాక్కు, యెహోవా ప్రత్యక్షత కరువైపోయింది. అయితే వందల సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా దేవుడు వినిన ప్రార్థన హన్నా ప్రార్థన. చాలా కాలంగా దేవుడి వాక్కు కరువైపోయిందని చెప్పి వాల్ పోస్టులు వేసి, దేశమంతా వాల్ పోస్టులు వేసి, రండి దేవుడిని ఆహ్వానిద్దాం, రండి, ఒక్కొక్కళ్ళు వచ్చేటప్పుడు కత్తులు తెచ్చుకొని కోసుకోండి, ఎక్కడ పెడితే అక్కడ కోసుకొని రక్త తర్పణం చేయండి. ఎందుకు రాడు దేవుడు? అక్కర్లా. విరిగి నలిగిన మనస్సుతో హన్న ఒక్కటే దేవుని మందిరానికి వస్తే వందల సంవత్సరాలుగా దేవుడు ఎవరి ప్రార్థన వినలా, ఈవిడ ప్రార్థన విన్నాడు. అంటే నా దేవుడు ఆకాశమందున్న దేవుడు తన కనుదృష్టిని ఎక్కడ పెట్టాడు? సింహాసనం ఉండేది పరలోకంలోనే. ఆకాశమందు ఆయన సింహాసనం ఉంది. ఇప్పుడు 10:10 మన అందరం వెళ్ళిపోతామో ఫోన్ చేసుకొని, ప్రభు కూడా మనందరికి వందనాలు చెప్పేసి అంతసేపు కూడా ఉన్నాడు. ఇక్కడ చివరి ప్రార్థన చేసే లోపే, చివరి ప్రార్థన ముగించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేసరికి నేను ప్రార్థన చేసుకొని వస్తాను, నీకు వచ్చి పక్కా టైమింగ్ పెట్టుకొని వస్తాను. 6 గంటలకంతా ఇక్కడ ఉండాలనుకున్నాను నేను. 6 గంటల 1 నిమిషానికి వచ్చాను. కారణం ఏంటంటే గూగుల్ అమ్మ అటేటో చెరుకు తోటలోకి తీసుకెళ్ళి కొంచెం నేను అనుకున్నాను పలానా టైం వరకు. అందుకే 8:35కే నాకు మైక్ ఇస్తుంటే నేనేమన్నాను, పాట పాడండి అన్నా. నేను పెట్టుకున్న టైం 9 నుంచి 10 గంటల 10 నిమిషాల వరకు వాక్యం చెప్పాలనుకున్నా. అప్పటి వరకు నా ప్రభుని నా కుడి ప్రక్కన నిలవమని చెప్పాను. నా ప్రభు నుంచుంటాడు. 10 గంటల 10 నిమిషాలు దాటాక ఇక మన ప్రార్థన అంటామా, ప్రభు నెమ్మదిగా మెట్లు దిగి మీ మధ్యలో వెళ్ళిపోతా ఉంటాడు. అప్పుడు మీరు పిలిస్తే నా ప్రభు వెనక్కి తిరిగి ఒక్క చిరునవ్వు మీ మీద విసిరేసి, ఇది మన విశ్వాసం. ఎందుకంటే మనం ఎవరు లేకుండా లైట్లన్నీ బంద్ చేసి వెళ్ళిపోతే ప్రభు ఏం చేస్తుంటాడు? ఇక్కడ గురకావాళ్ళ టార్చర్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు సింహాసనం అక్కడ ఉంది కదా. మనం సమాజముగా కూడినప్పుడు నా తండ్రి దిగొస్తాడు మన మధ్య. చెప్తాను, అరణ్య యాత్రలో మోషే ద్వారా దేవుడు ఒక మందిరాన్ని కట్టించాడు. కట్టినప్పుడు ఇశ్రాయేలీయులతో చెప్పు, వీళ్ళందరినీ కానుక ఇవ్వమని చెప్పు, మనపూర్వకమైన కానుకలు. నువ్వేం చేస్తావున్నా? నువ్వు టీచర్గా, గవర్నమెంట్ టీచర్గా, గవర్నమెంట్ డబ్బు 70,000 దొబ్బి తింటున్నావుగా. మొదటి చేతి 70,000 వచ్చి ఏమంటే నాకు 3 అప్పులు ఉన్నాయండి బాబా, ఈ హౌస్ లోన్ తీసుకున్నాను, పిల్లకి పెళ్లి లోన్ తీసుకున్నాను, బైపాస్ రోడ్ వేసుకోవడానికి, బైపాస్ రోడ్డు కాదు ఏంటది, దానికి ఒక లోన్ తీసుకున్నాను, 3 లోన్లు కట్ అయిపోయి రావే. ఇట్లా బలవంతం ఏం లేదు. అరణ్య యాత్రలో దేవుని పని ఏమంటుంది? ఇశ్రాయేలీలు దంచి తీసుకొచ్చిన అచ్చమైన ఒలీవల నూనెతో యాజకుడు సేవ చేయాలి. మీరు తీసుకొచ్చే కష్టార్జితంతోనే ఈ సేవ జరగాలి. మీ అందరి పాలి భాగస్థులైతేనే అక్కడ మహిమ దిగును గాక. 2, సొలొమోను మందిరం కట్టాడు. వాళ్ళ నాన్నగారు దాచిన సొత్తుతో. అండ్ ప్రజలందరి భాగస్వామ్యం ఉండాలి. సొలొమోను మందిరం కట్టినప్పుడు, ఓపెన్ అయినప్పుడు యెహోవా మహిమని ప్రజలందరూ కనులారా మహిమ. 3, ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్, యెహోషువ వీళ్ళ బ్యాచ్ మళ్ళా మందిరం కట్టారు, రీబిల్డ్, పునర్నిర్మించారు. ఇక్కడ ఇంకా అద్భుతమైన తెలుసా? మునుపటి మందిరము కంటే ఈ మందిరము యొక్క మహిమ. ఎందుకని అంటే ప్రజలందరి భాగస్వామ్యం. చెప్పండి, ప్రజలందరి. అందుకే దేవుని మందిరం కట్టేటప్పుడైనా, దేవుని మందిరంలో సేవ జరిగేటప్పుడైనా మీ అందరూ పాలి భాగస్థులై ఉండాలి. ఎంత ఇస్తున్నారు అనేది కాదు, కానీ ఏ మనస్సుతో మీరు ఇస్తున్నారు అనేది నా ప్రభు చూస్తాడు.
1000 రెట్లుగా ప్రభువు దీవిస్తాడు. ఇది పక్కన హేరోదు, వాడు కూడా యూదులే, హేరోదు కూడా యూదులే. వాళ్ళ నాన్న అప్పుడప్పుడు ప్రత్యేకతను ఇచ్చేవాడు. రోమ్ నుంచి వచ్చి ప్రత్యాపరం అంది రోమియుడు, జూయిష్ 46 సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని. 46 సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని. మహిముందా అక్కడ? ఇందాక పాస్టర్ గారు అన్నాడు కదా, దేవుని మందిరం ప్రార్థనా మందిరంగా ఉండాలి కానీ దొంగల గుహగా. ఎందుకో తెలుసా? ఈ హేరోద్ అనేవాడు నాకు ఒక్కడికే గంత రావాలి, గొర్రెలు ఉంటారు ఆడొక్కడే పంపిస్తాడు ఫండ్. మళ్ళా మేము ఎవరి దగ్గర తీసుకోం, మీ చిల్లర పైసలు మాకు అర్థం లేదు. ఇక్కడ మహిమ ఉండదురా బాబు, అక్కడ మహిమ ఉండదు. హేరోదు కట్టిన మందిరం దొంగల గుహగా మారింది కానీ ప్రార్థన. ఇప్పుడు దేవుని మందిరం అంటేనే ప్రార్థన. యేసు ప్రభు అవాక్కైపోయింది ఎక్కడో తెలుసా? పారంపర్య ఆచారాల ప్రకారం దేవుని మందిరం ప్రార్థనలు జరుగుతుంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్తోనే యేసు ప్రభు ప్రార్థనా మందిరానికి వస్తే అక్కడ ప్రార్థనలు లేవు. అందుకే ఈ బలలు తోసేసాడు, కొరడాలు జులిపించాడు. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటాను నా మాటలు. దేవుని మందిరం కట్టేటప్పుడైనా సేవ జరగాలన్నా మీరు దంచి తీసుకొచ్చిన, అంటే మీ రెక్కలు మొక్కలు చేసి తీసుకొచ్చిన కానుకతోనే సేవ జరగాలి. అప్పుడు మీకు నా ప్రభు ప్రతిఫలం ఇచ్చును గాక. యెహోవా తన పరిశుద్ధ ఆలయమందు సింహాసనమేమో. ఎప్పుడెప్పుడు వస్తారు దేవుడు? మరలా చెప్తున్నా, ఒక్క విశ్వాసి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసినా నా ప్రభు సింహాసనాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వస్తాడు. అది స్తోత్రం చెప్పు గట్టి. గత 4-5 నెలల వరకు